తన మట్టుకు తాను రక్షింపబడతాడంటే అది ఎలా ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున జరిగేది ఇదేనండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఈ ప్రపంచంలో జరుగుతున్న మినిస్ట్రీస్ అన్నిటికీ జరిగేది రేపు పొద్దున ఇదే. ఏం జరుగుతుందంటే యూట్యూబ్ మినిస్ట్రీలు, వాట్సాప్ మినిస్ట్రీలు, రకరకాల మినిస్ట్రీలు ఇవన్నీ ఒక రోజు ఏమవుతాయంటే కాలిపోతాయి. మరి ఈయనేమవుతాడంటే అప్పుడు దేవుడు అంటాడట, వీళ్ళందరూ నిన్ను బట్టి వెంబడించాడు, నువ్వు మాత్రం నన్ను వెంబడించే కనుక సర్లే ఏదో ఏడుసో గేటుది లోపల పంపించండి అంటాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో అగ్నిలో నుంచి లాగినట్టు లాగా లోపల గేట్ లోపల ఈయన తోసిన అంటే గేట్ వేసండి అంటాడు. అర్థమైనా చెప్తున్నాను, గేట్ ఎలా ఉంటుందని అడగండి. ఆ మాట అర్థమవుతుందా? అంటే ఆ రోజు పాస్టర్ గారు తప్పించుకుంటారు, ఎవరు ఎగిరిపోతారు చెప్పండి. గుర్తుపెట్టుకోండి. నేను మినిస్ట్రీ చేస్తున్నాను అనుకున్నాను కానీ నా చుట్టూ జనాలను కట్టుకుంటున్నాను, నేను గ్రహించలేకపోయానయ్యా అని మనం ఏడ్చినప్పుడు, కాలిపోతున్నప్పుడు, అయ్యో నా పని కాలిపోతుంది అంటే నీ పని కాలిపోద్ది. నువ్వు ఏ రోజు హెచ్చరించలేదు. నిన్ను బట్టే సంఘానికి వస్తున్నారని నువ్వు హెచ్చరించలేదు. నీ మీదే నడుస్తున్నారని నువ్వు హెచ్చరించలేదు. అందుకే నీ సంఘం అంతా కాలిపోయింది. బట్ నేనో ప్రభువా అంటే నువ్వు నన్ను వెంబడించావు కనుక సర్లే ఒక్కటి క్షమిస్తున్నాను రా లోపల, నువ్వు ఒక్కడే లోపలికి రా అంటాడు. ఈ అధ్యాయం అంతా చదివాక చివరికి అన్యాయం అయిపోయింది. ఎవరు చెప్పండి బిడ్డలారా, చెప్పండి. చివరికి అన్యాయం అయిపోయింది. ఎవరు చెప్పండి? విశ్వాసులు కాదు, ఫ్యాన్స్ అన్యాయం అయిపోతారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ రోజు, ఎవరైతే వ్యక్తిని బట్టి వెంబడిస్తున్నారో ఆ రోజు అన్యాయం అయిపోతారు. మన కులపోడు రాను నిలబడ్డాడంటే ఆడి సంగతి ఏమో కానీ కులపోడు అని ఎత్తునోడు చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి. మనలో నుంచి ఒకడు ఉండాలి, మనకు కూడా ఒక టీం ఉండాలి, మనకు కూడా అలా ఉండాలి, మనం కూడా చెయ్యాలి, మనం కూడా అది ఇది తూర్పు ఇది రకరకాల పరమటాన్ని రకరకాలను కడితే నేను చెప్తున్నాను ఒకరోజు మీరు అందరూ ఏమవుతారు చెప్పండి? కాలిపోతారు. మన సెమినార్ జరుగుతుండగా ప్యారలర్గా సెమినార్ పెట్టారు, అదో రకం. మన సెమినార్ జరుగుతుంటే ప్యారలల్ సెమినార్ అంటే కావాలని, ఎందుకంటే మేము కూడా సెమినార్ పెడుతున్నారని నోడంగా పెట్టుకోండి. జేమ్స్ మీద పగతోనో, జేమ్స్ మీద కోపంతోనో, జేమ్స్తో రకాల మీద మీరు ఏవో పెట్టుకోండి, ఏం కాదు. ఒకరోజు నీ సెమినార్ని అగ్నిలో నిలబెడతాడు, ఒకరోజు నా సెమినార్ని అగ్నిలో నిలబెడతాడు. రెండిట్లో ఏది కాలకండ ఉంటుందో ఆ రోజు ప్రభు చూస్తాడు. చేసేవాళ్ళని చేయనివ్వాలండి, పెట్టుకునే వాళ్ళండి. ఎన్ని చేస్తున్నారో గ్రూపులు పెట్టుకుంటున్నారో పెట్టుకునేవాళ్ళండి, ఎన్ని చేస్తారని పెట్టుకునేవాళ్ళు. కానీ ఒక ఆలోచన మనకు ఉండాలి. ఆ ఆలోచన ఏంటి చెప్పనా? దేవుడు నన్ను అగ్నిలో కాల్చినప్పుడు నన్ను, నా పనిని నాణ్యమైన జీతం నాకు ఇస్తాడని నేను ధైర్యంగా విశ్వసించాను. అలా కట్టుకోవాలి అంటే ఎప్పుడు బోధకుడు లేదా ఇక్కడ నిలబడిన వారు తమ్ముడు కానీ ఇంకెవరైనా దయచేసి మమ్మల్ని చూడొద్దని చెప్పాలి. పౌలు గారికి సన్మానం చేశారట. సన్మానం చేసిన వెంటనే బట్టలు చింపేసుకున్నాడట. ఇలా బట్టలు చింపే, ఎవరైనా సాలువ కప్పిన వెంటనే ఇలా బట్టలు చింపేసుకున్నాం అనుకోండి, కప్పిన వాళ్ళు ఏమవుతారండి చెప్పండి? కంగారు అలా ఎదుగు దూకి వెళ్ళిపోతారు. నాకు అప్పుడు వద్దు మనకు వద్దు అని చెప్పినా కప్పుతుంటారు. అప్పుడు నాకు వెంటనే వేరే సట్టలేదు కానీ ఇలా చింపేసుకోవాలనిపిద్దండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా దండ ఎక్కండి అయ్యా అంటే అటు విశ్వాసులు ఇబ్బంది పడతారండి. ఫ్యాన్స్ అన్నారు, నువ్వు దండే నాకు వేస్తాడు దండ దేవుడు. నువ్వు సాల్వ్ వేసిన వెంటనే చింపేసుకోవాలి, దండ వేసిన వెంటనే చింపేసుకోవాలండి, అంటే బరబర చింపేసుకోవాలి. దీంట్లో ఇలాగైపోయినా వెంటనే వెళ్ళిపోవాలి. పౌలు గారు అంటున్నారు, ఫ్యాన్స్ అందరు కాలిపోతారు, ఆ హీరోలు ఎవరైతే ఉన్నారో అది ప్రభు క్షమిస్తే సర్లే నీ మట్టుకు రా అంటే చివరికి నష్టపోయేది ఎవరంటే ఫ్యాన్సే నష్టపోతారు. అందుకే ఎవరో దయచేసి ఇక్కడికి మీ వీడియోలు చూశాననియా, బాగున్నాయి అందుకు వచ్చాను అనకండి. ఈ వాక్యం అర్థవంతంగా ఉంటుందనియా అందుకే వచ్చాను, నాకు క్రీస్తు స్పష్టంగా అర్థమవుతుందనియా అందుకు వచ్చాను. నేను క్రీస్తులు ఇంకా బలపడాలన్నా మీరు నాటారు, నీళ్ళు పోస్తున్నారు, నాలో వృద్ధి కలగజేసేది దేవుడు అని ఈ క్లారిటీ ఎవరికి ఉంటుందో ఆ వ్యవసాయం బాగుంటుంది, మీరే వ్యవసాయం, ఆ దేవుని గృహము బాగుంటుంది. కష్టపడినందుకు మాకు ప్రతిఫలం ఉంటుంది. ఇలా చెమటలుగా చస్తూ చెబుతున్నాగా మాకు ప్రతిఫలం ఉంటుంది. వచ్చినందుకు మీ ఆత్మీయ నిర్మాణం కూడా ప్రతిఫలాలు సాధిస్తాయి. ఇలా కాదని కిందకి చెప్తున్నాడు చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు
మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. బాగా వినండి, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే బాగా మొత్తం కాంటెక్స్ట్ అంతా దానికే ముడిపెడుతున్నారు. చూడండి, సంఘము దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయాన్ని గృహాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. గ్రూపులు పెట్టి, క్యాస్ట్లు పుట్టించి, రకరకాల ప్రలోభాలకు గురి చేసి, సంఘాన్ని ముక్క చెక్కలు చేసి, మా వాళ్ళు, మా కుటుంబం, మా కులపోలు, మేమే ఉండాలి, ఇంకెవడ హైలైట్ అవ్వకూడదు, అందరు నా మాట వినాలని ఇలాంటి బోడి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో దేవుడు చూస్తాడట, వాడిని ఖచ్చితంగా ఒక రోజు పాడు చేస్తాడు. నేను చూశాను చాలామందిని సంఘాలని విడగొట్టి పరిపాలించి రకరకాల వంశము కులాలు పెట్టి ఏలేద్దాం అనుకున్నది ఈరోజు సమాధిలో నిద్ర అవుతున్నారు. ఇంతమందిని చూశాను నేను. కేవలం వాళ్ళ యొక్క ఇజాన్ని, అహాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళ సంఘాన్ని ముక్క చెక్కలు చేసి రకరకాలుగా సంఘాలను కట్టిన ఈరోజు ఖాళీ అయిపోయి కూర్చున్నారు. ఎంతమందిని చూశాను నేను. వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదంటే పాస్టర్ గారు ఈయన ఒకటే క్యాస్ట్ అంట, అందుకు మాట్లాడుకుంటారంట. వీళ్ళతో ఎందుకు ఎక్కువ మాట్లాడదంటే వీళ్ళు అదర్ క్యాస్ట్ అంట, అందుకే మాట్లాడదు. చచ్చిపోతారా మీరు అందరూ, సమాధిలో నిద్ర అవుతారు మీరు అందరూ. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సంఘాన్ని ఏ గ్రూపుతో ఎడగొట్టినా, సంఘాన్ని ఏ రకరకాల గుంపులు ఎడదీసినా చచ్చిపోతారు మీరు అందరూ. దేవుడు అంటున్నాడు, తీసేస్తాను, ఎవడైతే పాడు చేస్తున్నాడో వాడిని దేవుని ఆలయంలో నుండి తీసేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కానుకలు ఇస్తున్నారుగా, ఏ సంఘానికి వెళ్ళినా మీరు ఇచ్చే కానుకనే మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అగ్నికి నిలబడే నాణ్యమైన పరిచర్యకి మీరు కానుకిస్తున్నారా? 50,000 ఇచ్చామండి, 10,000 ఇచ్చామండి, 1,000 ఇచ్చామండి, ఎవ్రీ మంత్ ఇస్తున్నామంటే ఇస్తున్నారు, ఓకే. ఆ రోజు నీ కానుక, నీ ఆత్మీయ నిర్మాణం, నీ పాస్టర్ గారి యొక్క సంఘము ఆ రోజు అగ్నిలో లెక్కల్లో నిలబడగలవా? లేకపోతే నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా, ఇది నిలబడని మినిస్ట్రీ అయితే మీరు రూపాయి ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ప్రభువా నీకు ఎంత ఇచ్చాం, మాకు ఏం చేసావు ప్రభు అంటే నువ్వు కాలిపోయే మినిస్ట్రీకి ఇచ్చా అని చెప్తాడు. గుర్తుపెట్టుకో. ఎవరో ఉన్నారట, ఎదురుగున్న పాస్టర్ గారు ఈయనకి ఈవిడికి నచ్చలేదట, రిటైర్ అయిపోయిందంట టీచర్ అమ్మగారు. ఎదురుగున్న పాస్టర్ గారు ఈయనకి నచ్చలేదు, ఈవిడికి నచ్చలేదట, టీవీలో పాస్టర్ గారికి పంపించిందంట రిటైర్మెంట్ డబ్బు. నేను అడుగుతున్నాను, ఏ పాస్టర్కి పంపిస్తున్నావు గుర్తుపెట్టు, నిలబడే మినిస్ట్రీకే నువ్వు ఖర్చు పెట్టు. ఇది నిలబడతాది అన్నావా, ఎంతైనా ఖర్చు పెట్టు, నీకు ఫలం ఉంటుంది. ఇది డౌట్గా ఉంది అంటావా, రూపాయి ఖర్చు పెట్టు, ఆగిపో. ఇది నాణ్యంగా పరీక్షలో నిలబడేది, 10 రూపాయలు ఇస్తావా, నీ 10కి నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వెన్ని చేస్తావు అన్ని ఖచ్చితంగా ఇది నిలబడదు. శారీరకంగా కష్టపడు, నీ శారీరకమైన ఫలం ఇస్తాడు. మానసికంగా కష్టపడు, నీకు మానసికమైన ఫలం ఇస్తాడు. ప్రతి దానికి ఫలం కలిగేది. ఇది నిలబడదంటావా, నేను ఈయనకి ఈయనండి, ఆయనకి ఇస్తానంటే ఆయనకి ఏమిటంటే నువ్వు నిలబడవు, చెప్పు, నీ కానుక నిలబడు. ఎందుకంటే నువ్వు ఫ్యాను, నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు క్రీస్తుని వెంబడించేవాడు కాదు. నీకు ఎదురుగున్న పాస్టర్ నచ్చడు, నీకు నీ ఆత్మీయత కొరకు క్రీస్తు పునాది మీద కడుతున్న పాస్టర్ నీకు నచ్చడు, ఎక్కడో టీవీలో ఉన్న పాస్టర్ నీకు నచ్చుతాడు. అందుకే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కట్టుకుంటున్నది ఫ్యానిజం మీద కడుతున్నావు, ఆ రోజు నీ కానుకలు కూడా నిలబడవు. కిందకి చెప్తున్నాడు 10 వచనంలో అంటున్నాడు చూడండి, నీ ఆత్మీయ నిర్మాణం ఎలా ఉందో కట్టుకో. ఎలా కట్టుకుంటున్నానో పరీక్షించుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రసంగాన్ని బట్టి నాలో ఆత్మీయత ఏమైనా గ్రోత్ అయిందని మీరు చూసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య చర్చికి వచ్చేసాం, ఎవరెస్ట్ ఎక్కువ వచ్చినంత ఫీలింగు, ఇంక ఈ రోజుకి ప్రార్థన చేయను, ఈ రోజుకి బైబిల్ చదవను, ఎందుకంటే మరి చర్చికి వెళ్ళాను కదా ఈరోజు, సరిపోద్దు కోట అని ఈ ఫీలింగ్ ఉంటుంది తెలుసా. నైట్ మీటింగ్ వచ్చారనుకోండి, ఎవరైనా నైట్ మీటింగ్ వస్తే నైట్ ప్రేయర్ చేయరు, ఎందుకు, మీటింగ్కి వెళ్ళాంగా, ఇప్పటివరకు దేవుళ్ళు ఉన్నాగా అని ఫీలింగ్ అని అడుగుతున్నాను. ఇలాంటి ఫీలింగ్స్ మానేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు డేవిడ్ అని చెప్పింది, జేమ్స్ బ్రదర్ చెప్పిన దాంట్లో నా విశ్వాసం ఏ విధంగా నడుస్తుంది కొలుసుకోవాలి. ఎవడెవడు ఎలా కట్టుకుంటున్నాడో, ఎవడెవడు ఎలా కడుతున్నాడో తనను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం పరీక్షించుకోకపోతే ఒకరోజు అగ్ని పరీక్ష రెడీ చూస్తుంది. ఆ రోజు మనకు ఖచ్చితంగా ఏమవుతుందని చెప్పండి, కాల్చివేయబడతాం. ప్రభువా నన్ను ఎందుకు కాల్చేసావు ప్రభు అంటే, నువ్వు నన్ను బట్టి రాలేదు సంఘానికి,
నా మీద కట్టబడలేదు నువ్వు సంఘానికి. ఏదో ఫీలింగ్లో వచ్చావు, ఆటల కోసం వచ్చావు, వాక్యాలు ఇస్తారని వచ్చావు, సంఘ పెద్దన పోస్ట్ కోసం వచ్చావు, ఇదేదో ఒక సీనియర్టీ చెప్పుకోవాలని వచ్చావు, అందుబాటులో ఉందని వచ్చావు, ఇది అబ్బాయి ఏదో కొంచెం సాగంటి కోటేశ్వరాల్లో చెప్తున్నాడని వచ్చావు, రకరకాల ఫీలింగ్లతో వచ్చావు. అంతే తప్ప నా పునాది మీద కట్టబడాలని నువ్వు రాలేదు. నువ్వు కాల్చివేయబడతావు. పౌలు గారు అంటున్న మాట చదువుతుంటే భయం వేస్తుంది. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎల్లా దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమునై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఎలా పాడు చేస్తారండి సంఘాన్ని చెప్పండి? ఇక్కడందరూ ఒకలుపోలు, అక్కడందరూ ఒకలుపోలు, అక్కడందరూ ఉండూరోలు, ఇక్కడందరూ ఏటలపాలెం వాళ్ళు, ఇక్కడందరూ నాగమలతోట జంక్షన్ వాళ్ళు, ఇలాంటి గ్రూపులు ఫామ్ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సంఘం పాడవుద్ది. ఇది ఎప్పుడైతే ఈ విధానం తీసుకొస్తాడో, ఎవడైతే ఇలాంటి పుట్టిస్తాడో చెప్పండి, నేను సీరియస్గా చెప్తున్నాను, రేపు పొద్దున మీకు జ్ఞాపకం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు వాడిని సంఘం నుంచి బయటికి తీసేస్తాడు. ఇది ఉండకూడదు. తీసేయడం అంటే వెళ్ళిపోనానని డోర్ తీయడు, చెప్పండి, చంపేస్తాడు. సంఘం వీడి వల్ల డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు చంపేస్తాడు. నేను సీరియస్గా చెప్తాను. సంఘం వీడి వల్ల పాడవుతుంది అన్నప్పుడు మొదట హెచ్చరిక, ఏదో ఒక రోగం వస్తుంది. రెండో హెచ్చరిక, ఇంకా రోగం ముదుతుంది. మూడో హెచ్చరిక, జెండా ఎత్తేస్తారు. అంతే. చూస్తారు వీడి వల్ల సంఘం డిస్టర్బ్ అవుతుంది. కొంతమంది కుర్రగాళ్ళు ఉంటారు, లవ్ స్టోరీలు చెత్త చెదారం సంఘంలో నడిపిస్తాడు. చూస్తాడు మక్కలు ఇరగొట్టి ఏదో పక్కన కూర్చోబెడతాడు. ఇద్దరు వెళ్ళిపోయి సిగ్నల్ దగ్గర నిలబడడం. ఇద్దరు ఎవరు లవర్స్ ఉంటారు, వెళ్ళిపోయి బాబు బతకలేకపోతున్నాం బాబు అని చూస్తాడు. నీ లవ్, నీ ఎవ్వరు, నీ బ్యాచ్ ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేసావు. దేవుడు చెప్తున్నాడు, ఎవడి వలన సంఘం పాడవుతుందో చెప్పండి, వాళ్ళని ఖచ్చితంగా దేవుడు సీరియస్ యాక్షన్ చేయండి. దేవుని పరిశుద్ధ సంఘంలో కలంకమైన గ్రూపులు కానీ, కలంకమైన భావజాలం కానీ, కలంకమైన వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. ఇది మీరు విన్న తర్వాత అమ్మ ఇంకెక్కడికి రాకూడదు అనుకోకండి. ఇక్కడే కాదు, సార్వత్రిక సంఘంలో, సార్వత్రిక సంఘం అంటే తెలుసుగా, ఈ యూనివర్స్లో యేసుక్రీస్తు వారి దగ్గర మీరు ఎక్కడికి మోటోతో మీరు వెళ్ళకపోతే, ఎక్కడున్న దేవుడు మిమ్మల్ని చెప్పండి తగిన చర్య తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం పౌలు వారమా? కాదు. అపోల్లో వారమా? కాదు. మన కేఫా? ఇప్పుడు జాగ్రత్త, మన క్రీస్తు బ్యాచా? కాదు. అసలు మా బ్యాచ్లకి ఏ పేర్లు లేవు. మేము కట్టబడిన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవన్నీ చెప్పినా వింటాం, ఇవన్నీ చెప్పినా వింటాం, అన్నీ చెప్పినా వింటాం, గౌరవిస్తాం, వాక్య ఉపదేశకులుగా గౌరవిస్తాం. కానీ వాళ్ళకి మేము ఫ్యాన్స్ కాదు. ఆ క్లారిటీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ అన్నయ్య కన్నా అన్నయ్య కొంచెం అర్థవంతంగా చెప్తాడు, అంతకు గౌరవిస్తాం, అంతే. అంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి తప్ప ఫస్ట్ మెసేజ్ అయిపోయి వస్తానులేండి సెకండ్ మెసేజ్ కన్నారు అనుకోండి, చూస్తాడు, అన్నీ చూస్తాడు దేవుడు. బాగా నీకు గౌరవం ఎక్కువైందిరా. ఇక్కడ జాగ్రత్త, దేవుడు ప్రతీది గమనిస్తున్నాడు, ప్రతీది దేవుడు చూస్తున్నాడు. మీ విశ్వాసం, మీ ఆత్మీయత ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.